హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి 7వ మాసము చివరి దినములో చక్కటి శ్రేష్టమైన అమూల్యమైన అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మేము ప్రాంతాన్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాషలు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుభాషలు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 119వ సంకీర్తన 50వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగా. తలవంచుకొని కనుమూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి అత్యధికమైనటువంటి నాయన ఆశీర్వాదం ఇచ్చి అధికమైనటువంటి నీ ఆత్మచేత నడిపిస్తూ 7 మాసము చివరి దినాన నీ కృపలో దాచేటికి స్తోత్రం. ఈ ఉదయకాలపు వేళ వేకుని కార్యక్రమం నడిపించడానికి ధ్యానించిన కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ 7 మాసాలు నువ్వెంతగానో దాచినందుకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని అంత దీవించుతూ ఆత్మగా నడిపిస్తున్నావు. మరింత బలపరచండి నాయన. ఈ కార్యక్రమం ద్వారా రానున్న దినాలు మరింతగా మీరు మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. మరి నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. 7వ మాసంలో చివరి దినం. మరి ఈ దినాన దేవుని యొక్క వాక్యం మనకి చదివినటువంటి వాక్యం బాగా తెలిసినటువంటి వాక్యం, కంఠద వాక్యం కూడా. దేవుని వాక్యము ప్రతి మనిషి జీవితంలో ఏం చేస్తుందంట? నెమ్మది కలిగిస్తుంది. కీర్తనకారుడు తన అనుభవంతో చెప్తున్నటువంటి మాట, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. ఈరోజు నేను బ్రతికున్నానంటే కారణం అది నీ వాక్యమే. నేను బాధపడుతున్నప్పుడు, నేను కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, నేను నలిగిన స్థితిలో ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, నెమ్మది కావాలని ఎదురు చూసినప్పుడు నీ వాక్యమే నన్ను ఈ విధంగా ఆదరించిందని చెప్పి కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడు, పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు, నేను జీవిస్తున్న జీవితము నాది కాదు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణమించడం క్రీస్తును విశ్వాసం ప్రవర్తున్నాడు. అలాగే పౌలు క్షమించాలి, దావీదు అన్నాడు, నేను ఈరోజు బ్రతుకున్నది కేవలం ఈ వాక్యమే. చూడండి, మనందరి జీవితంలో లేకపోతే లోకంలో ఉన్నటువంటి మనుషులందరి విషయాన్ని గమనించినప్పుడు కొందరికి బాధలు ఉండవు, ఆదరణ ఉంటుంది. కొంతమందికి ఆదరణ ఉండదు, బాధలే ఉంటాయి. కొంతమందికి సంతోషం ఉండదు, కష్టాలు ఉంటాయి. కొంతమంది కష్టాలు ఉంటాయి, సంతోషం ఉండదు. విశ్వాసులకైతే అన్నీ ఉంటాయి, బాధలు, కష్టాలు, ఆదరణ, కష్టాలు రెండు ఉంటాయి, శ్రమలు కూడా ఉంటాయి. విశ్వాసులకు పిల్లగా బాధాకాల సమయంలో, కష్టకాల సమయంలో ప్రశాంతత మరియు ఆదరణ ఇచ్చేది ఏదైనా ఉందనంటే అది దేవుని వాక్కులు మాత్రమే. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఏ కష్టము కూడా పూర్తిగా పెట్టేయలేనటువంటి సజీవమైనటువంటి నిరీక్షణ అవిస్తాయి మనకి. దేవుని పిల్లలను లేకపోతే దేవుని ప్రజలను హేళన చేయటంలో, అపహాస్యించడంలో గర్విష్ఠుల యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయానికి ఆలోచన చేస్తే వారిని ఎప్పుడు కూడా సరైన మార్గంలో ఉంటారనేది అందరూ తెలుసు. విశ్వాసులు లేక దేవుని బిడ్డలుగా ఉన్నవారు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఒక క్రమమైన మార్గం నడుస్తారు కనుక ఆ క్రమమైనటువంటి ఉద్దేశం నుండి, ఆ క్రమమైనటువంటి ప్రణాళిక నుండి వారిని మళ్లించాలి, దారి తప్పించాలి. వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంటారు. కానీ మనము నిర్భయంగా నిజంగా విధేయత కలిగి క్రీస్తు మార్గం నడిస్తే దుష్టుడు లేక గర్విష్ఠుడు చేసేటువంటి ఏ ప్రయత్నం కూడా సఫలం కాదు, అన్నీ వ్యర్థమే. గమనించాలి ఉదయకాల సమయంలో ప్రియులారా. ప్రతి కష్టాన్ని, ప్రతి నిరీక్షణను లేక ప్రతి పరీక్షను, కష్టాన్ని కనుక మనము సరైన దృష్టి చూడగలిగితే, సరైన విధానం ఆలోచించగలిగితే, వెదకి చూడగలిగితే దేవుని మాటల్లో ఉన్నటువంటి శ్రేష్టత, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రశాంతత మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు ఎవరి ప్రోత్సాహం కానీ, మంచి ఆదరణ కానీ దేవుని మాటలు మాత్రమే మనకి ఇస్తాయి. మనుషుల యొక్క వేళాకోళం, మనుషుల యొక్క నిందలు, మనుషుల యొక్క తిరస్కరించేటువంటి స్వభావం, గర్విష్ఠుల యొక్క ఆలోచనలు ఒకవేళ మనకు బాధ కలిగించినా కూడా
మనల్ని కష్టపెట్టినా కూడా మనం ఏం చేయాలి తెలుసా? మనము దేవుని యొక్క వాక్కులోను, ఆయన యొక్క ఆ కృపాభరితమైన లక్షణాలను, ఆయన యొక్క విధి విధానాలను, ఆయన యొక్క ప్రణాళికలను జ్ఞాపకం చేసుకోవడంలో మనం ఏం చేయాలంటే మనలను మనమే ధైర్యపరచుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా సందర్భాల్లో ఏమండి, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో రాత్రులు నిద్రపట్టదంట. ప్రశాంతత లేనటువంటి జీవితం ఉన్నప్పుడు, అలసట కలిగినప్పుడు నిద్రైన సమయం ఏమండి, అలాంటి సమయంలో మన కష్టాలు, మన విషయం పరీక్షలు తలచుకుంటూ కృంగిపోతున్న సమయంలో, బాధపడుతున్న సమయంలో ఏమండి, మనం ఏమాత్రం కూడా అలసటను చూపించకుండా, ఆ విధానంలో కాకుండా దేవుని యొక్క దయగల మాటలను, లక్షణాలను, ఆయన విధానాన్ని, ఆయన నడకను, త్రోవలను ధ్యానం చేసుకోవడంలో ఉంటే అది ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. పరిహాసాలు కానీ, హేళనలు కానీ, హింసలు కానీ మనలను దేవుని వాక్కు నుంచి మనల్ని కానీ, మన మనస్సును కానీ ఏమాత్రం కూడా మళ్ళించలేము. మనకు వచ్చేటువంటి బాధలు మనకేమీ పాఠాలు నేర్పించకపోతే, మనం పడుతున్న శ్రమ మనకు పాఠాన్ని నేర్పించకపోతే, మనకు మరింత ఏమంటే మంచివారికి చేయకపోతే, దేవుని యొక్క వాక్కు విని వెళ్ళిపోతే వాటి వల్ల మనకు ఎలాంటి ఉపయోగము లేకపోతే ఏమండి, అది చేస్తే అవి మనకెంతో లాభకరం. అవి లేకుండా చేయాలి. విన్నటువంటి వాక్యము ఏమండి మన మనసును మళ్ళించకుండా మనం కాపాడుకోగలగాలి. కొంతమంది దేవుడు తమ నుండి ముఖం తిప్పేసుకున్నాడు అనుకుంటారు. ఎప్పుడు కూడా చేసే దేవుడు కాదు. మన బాధల్లో, కష్టాల్లో ఏమండి మనము పడుతున్న ఇబ్బందులన్నిటిలో కూడా ఆయన మన చెంతే ఉంటాడు, మనను కాపుదలిస్తూ ఉంటాడు. భరించలేనంత శ్రమ ఇప్పుడు కూడా మనకి ఇవ్వడు దేవుడు. కనుక ఉదయకాల సమయంలో ఒక ఎలాంటి శ్రమ వచ్చినా, బాధలు వచ్చినా దేవుని వాక్యంలోనికి మనం చూడగలిగితే అవి మన బాధల్లో నెమ్మది, నిరీక్షణ, ప్రశాంతతనిచ్చి సరైన క్రమంలో నడిపించడానికి దోహదపడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలను కాపాడుతూ దీవిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగా. తలలోంచి కన్నులు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వైకును లేచి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. అందును బట్టి మీ ఘనమైన, శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ కృప చేత అనేక మంది నీ బిడ్డలకు మేలుకరంగా, దీవెనకరంగా నడిపిస్తున్న వందనాలు. ఈ నూతన దినములు మరలా నీ దీనదాసులు, సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ నలుమూలలా భారంతో, ప్రయాసతో పనిచేస్తున్నటువంటి సేవకులందరినీ, వారి కుటుంబాలను, సంఘాన్ని, పరిచయను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. అధికారులు, నాయకులు, పరిపాలకులను దర్శించి వారి ద్వారా మంచి పరిపాలన అందించండి నాయన. శ్రేష్టమైనటువంటి పరిపాలన, యోగ్యమైన పరిపాలన వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, ఉద్యోగ రంగాన్ని, ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. మరింతగా బలపరచండి. వాటిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, రవాణా శాఖ, పోలీస్ శాఖలన్నింటినీ కూడా నీ కృప ద్వారా నడిపిస్తున్నందుకు వందనాలు. మరింతగా వారిని నడిపించి నీ కృపలో, దీవెనలో కాపుదల దయచేయడం, క్షేమకరం గమ్యం చేయడం ప్రార్థన చేస్తాను. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసటికలుగా చేసి నష్టాన్ని దూరపరచండి. చిన్నబిడ్డలు, యవనస్సులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యము, క్షేమము, నెమ్మది దయచేయండి. నాయన, బలహీనులైతే ఎవరైతే ఉన్నారో అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ యేసు నామములో అరికాలు మొదలుకొని నిండుతో సంపూర్ణ స్వస్థత దయచేయండి. ప్రతి విధమైన బలహీనత వారి శరీరంలో దూరం అయిపోను కాకని ప్రార్థిస్తున్నాం. నీ కృప చేత వారిని జ్ఞాపకం చేసుకుని భద్రపరచండి. నా తండ్రి, అదేవిధంగా నీ ఉచితమైన కృప, ప్రేమల కొరకు వందన చెల్లిస్తూ తోటలపతి యవనస్సులను మీరు జ్ఞాపకం చేసుకొని భద్రపరచండి. సరైన మార్గం నడవడ కృప చూపించండి. నాయన, ఈ దినమంతా నీ రెక్కల చాటు దాచి నడిపించండి. ఇంకెవరెవరైతే నాయన శోధన, వేదన, బాధలు, దుఃఖముతున్న అందరినీ యేసునామములో విడిపించండి. మానసికమైనటువంటి అలసట, శారీరకమైన బలహీనత, మానసిక బలహీనత ఉన్న ప్రతి ఒక్కరి బలహీనత యేసు నామములో దూరపరిచి సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన మనసును ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రాలు. ప్రముఖంగా మరి ఈ దిన ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దీనదాసులు, సేవకులు, అధికారులు, నాయకులు, పరిపాలకులు, రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, చిన్నబిడ్డలు, అతన్ని పాఠశాలకు వెళ్తున్నటువంటి వారు, నాయన కాలేజీకి వెళ్తున్నటువంటి వారు, పరీక్షల కొరకు సిద్ధపడుతున్నవారు, ఇంకా ఆయా రకాల పనిపాట్లు వెళ్తున్న ప్రతి ప్రయాణంలో కూడా నాయన క్షేమకరం దయచండి, గమ్యం చేర్చండి. అనేక రోడ్డు ప్రమాదాలు మనం చూస్తున్నాం. ఏ ప్రమాదం లేకుండా క్షేమకరమైన గమ్యము వారిని చేర్చి మీరు మహిమ పొందండి. ఈ దినమంతా నీ రెక్కల చాటున దాచి నడిపించి నాయన నీ కృప ద్వారా, నీ కాపుదల ద్వారా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి పట్ల నీ మెండైనటువంటి ఆశీర్వాదం కుమ్మరించి ప్రతి ఒక్కరి ద్వారా మీరు మాత్రమే మహిమ ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఎవరైతే నువ్వు నమ్మలేదో, ఎవరైతే విశ్వసించలేదో వారు సహితం నీ దగ్గర రావడానికి వారి మనస్సు మార్చండి, ఆలోచన మార్చండి, సమస్త మహిమ పెరిగి పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ
తోడయుండి నడిపించును గాక. ఆమెన్.